వర్డ్స్ కి చాలా పవర్ ఉంది. మీరు అడిగే క్వశ్చన్ కొంచెం చేంజ్ చేసి అడగండి, మీకు కావలసిన ఆన్సర్ మీ దగ్గరికి వస్తుంది. అది ఎలా అంటారా? ఒకవేళ నేను మీ దగ్గరికి వచ్చి కెన్ ఐ హ్యావ్ యువర్ నెంబర్ అంటే మీరు ఇస్తారా? మీ ఆన్సర్ ఎస్ ఆర్ నో మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే నేను వాట్స్ యువర్ నెంబర్ అని అడిగితే మీరు ఇమీడియట్ గా మీ నెంబర్ చెప్తారు. మీకు ఇంకో ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు ఒక కాఫీ షాప్ రన్ చేస్తున్నారు అనుకోండి. మీ దగ్గరికి ఒక కస్టమర్ వచ్చాడు. వచ్చి మిమ్మల్ని ఒక బిస్కెట్ ఇవ్వమని అడుగుతాడు. మీరు కస్టమర్ ని మీకు ఒక బిస్కెట్ కావాలా లేదా 2 బిస్కెట్స్ కావాలా అని అడుగుతారు. అప్పుడు కస్టమర్ ఒక్క బిస్కెట్ చాలు అని అంటాడు. అదే మీరు ఇప్పుడు కొంచెం క్వశ్చన్ చేంజ్ చేసి అడగండి, మీకు 2 బిస్కెట్స్ ఎనఫేనా అని అడగండి. కస్టమర్ ఆటోమేటిక్ గా ఎస్ అంటాడు. ఇక్కడ ఎనఫ్ అనే వర్డ్ కస్టమర్ ని మీరు అనుకునే వేలో చూస్ చేసుకునేలా చేస్తుంది. ఇప్పుడు చెప్పిన 2 క్వశ్చన్స్ ఆ పర్సన్ యొక్క సబ్ కాన్షియస్ మైండ్ తో మాట్లాడేలా చేస్తుంది. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎక్కువగా థింక్ చేయదు, దానికి ఓన్లీ ఎస్ ఆర్ నో మాత్రమే తెలుసు. ఈ రోజు ఈ వీడియోలో మనం 11 మ్యాజిక్ వర్డ్స్ ఎగ్జాక్ట్లీ వాట్ టు సే అనే బుక్ నుంచి తెలుసుకుందాం. ఇక స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ వన్, వుడ్ యు బి ఓపెన్ మైండెడ్ టు? ఈ క్వశ్చన్ మీరు ఎవరినైనా అడగచ్చు. ఈ క్వశ్చన్ అడగడం ద్వారా మీకు కావాల్సిన ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకోవచ్చు. ఎలా అంటారా? ఇప్పుడు నేను మీ అందరినీ హౌ ఓపెన్ మైండెడ్ యు ఆర్ టు లర్న్ దిస్ మ్యాజిక్ వర్డ్స్ అంటే అందరూ ఎస్ అంటారు. అదే నేను వుడ్ యు ట్రై దిస్ మ్యాజిక్ వర్డ్స్ అంటే ఇక్కడ ఛాన్సెస్ 50-50 గా ఉంటాయి. కొంతమంది ఎస్ అంటారు, ఇంకొంతమంది నో అంటారు. మీరు ఏ క్వశ్చన్ అయినా అడిగేటప్పుడు హౌ ఓపెన్ మైండెడ్ యు ఆర్ అని అడిగి స్టార్ట్ చేయండి. మీకు కావలసిన ఆన్సర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎవరైనా నేను ఓపెన్ మైండెడ్ లాగానే ఉండాలని కోరుకుంటారు. ఎవ్వరూ నాది క్లోజ్ మైండ్ సెట్ అని చెప్పరు. వాళ్ళు మీరు చాయిస్ ఇస్తున్నారేమో అని అనుకుంటారు, బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాళ్ళని ఎస్ అనే స్టేట్మెంట్ కి మీరు తీసుకొస్తున్నారు. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. వుడ్ యు బి ఓపెన్ మైండెడ్ టు ట్రై దిస్ న్యూ ఐడియాస్? వుడ్ యు బి ఓపెన్ మైండెడ్ టు ట్రై దిస్ న్యూ అప్రోచ్ టు అవర్ వర్క్? Would you be open-minded to try a different menu for this time? సెకండ్ వన్, జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ. ఒక్కసారి మీరు మీ క్లయింట్ దగ్గరికి వెళ్లి బ్యాంక్ లోన్ గురించి మొత్తం అన్ని విషయాలు చెప్పారు, బట్ క్లయింట్ మాత్రం తర్వాత ఆలోచిద్దాంలే అంటాడు. అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళని కొట్టేంత కోపం మీకు వస్తుంది. జస్ట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, అసలు ఈ పని చెయ్యనీయకుండా మిమ్మల్ని ఆపేదేంటని ఒక్కసారి అడగండి. వాళ్ళు ఆన్సర్ చెప్పే వరకు కొంచెం సైలెంట్ గా ఉండండి. ఇలా చేయడం ద్వారా మీకు 2 ఆన్సర్స్ వస్తాయి. ఫస్ట్ సిచ్యువేషన్ లో వాళ్ళ ప్లాన్ ఏంటో మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అండ్ సెకండ్ సిచ్యువేషన్ లో వాళ్ళు సైలెంట్ గా ఉంటారు అండ్ ఎక్స్క్యూజ్ ని వెతుకుతారు. అలాంటప్పుడు మీరు రియలైజ్ కావచ్చు అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు అని. ఇలా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ క్వశ్చన్ అడగడం ద్వారా మీ టైం సేఫ్ అవుతుంది. పీపుల్ దగ్గర ప్రతి ఒక్క డిసిజన్ ఉంటుంది, వాళ్ళు కావాలని డిలే ఆర్ ఇగ్నోర్ చేస్తారు. థర్డ్ వన్, ఇఫ్ ఐ కెన్ విల్ యూ? ఒక్కసారి ఇమాజిన్, మీ ఫ్రెండ్ ని మీరు డిన్నర్ కి పిలుద్దాం అనుకుంటున్నారు, బట్ మీ ఫ్రెండ్ కి ఏమో రావాలని లేదు, బట్ మీరు అడిగినప్పుడు మాత్రం వస్తాలే అంటాడు. కరెక్ట్ గా వస్తాడో లేడో తెలుసుకోవడానికి ఇఫ్ ఐ కెన్ పిక్ యూ అప్ విల్ యూ జాయిన్ అని అడగండి. అప్పుడు కూడా నో అని చెప్తే ఆ టైంలో మీ ఫ్రెండ్ ఎందుకు రాడో కరెక్ట్ రీజన్ తెలుసుకోండి. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మీ సర్వీస్ మీ క్లయింట్ కి చెప్పారు, బట్ మీ క్లయింట్ మాత్రం మీ సర్వీస్ చాలా ఎక్స్పెన్సివ్ గా ఉంది అని అంటాడు. అలాంటప్పుడు మీరు ఇఫ్ ఐ కెన్ డిక్రీస్ ప్రైస్ విల్ యూ టేక్ అని అడగండి. క్లయింట్ నో అని చెప్తే అసలు క్లయింట్ కి మనీ అండ్ సర్వీస్ ఇష్టం లేదు అని అర్థం. అదే ఎస్ అని క్లయింట్ చెప్తే ఇద్దరు ఒక ఫిక్స్డ్ అమౌంట్ చేసుకొని డీల్ క్లోజ్ చేయవచ్చు. ఫోర్త్ వన్, వెన్ వుడ్ బి ఏ గుడ్ టైం? కొన్నిసార్లు అసలు మీ ఐడియాని ఎవరు పట్టించుకోరు. మీ దగ్గర ఎంత పర్ఫెక్ట్ ప్లాన్ ఉన్నా మీకు అసలు టైమే ఇవ్వరు. మీతో ఎవరైనా ఇలా చేస్తే బాధపడకండి. వాళ్ళ దగ్గరికి డైరెక్ట్ గా వెళ్లి వెన్ వుడ్ బి ఏ గుడ్ టైం అని అడగండి. ఇలా అడగడం ద్వారా వాళ్ళ దగ్గర నుంచి నో అనే ఆన్సర్ మీకు రాదు, అండ్ మీరు ఒక డేని కన్ఫర్మ్ చేసుకొని మీ ప్లాన్ వాళ్ళకు చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వెన్ వుడ్ బి ఏ గుడ్ టైమ్ టు టాక్ అబౌట్ అవర్ వెకేషన్? వెన్ వుడ్ బి ఏ గుడ్ టైమ్ టు చాట్ అబౌట్ దిస్? ఇలా అడగడం ద్వారా మీ ఐడియాకి ఒక రూట్ మ్యాప్ క్రియేట్ అవుతుంది. ఫిఫ్త్ వన్, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? మీరు ఒక ఐడియాని ప్రెజెంట్ చేశారు, బట్ ఎప్పుడైతే కన్వర్జేషన్ కంప్లీట్ అవుతుందో నో బడీ థింకింగ్ అబౌట్ యువర్ ఐడియా. ఎవరి వర్క్ లో వాళ్ళు బిజీగా ఉంటారు, వాళ్ళ థాట్స్ అండ్ థింకింగ్ లోనే వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. మీ డైరెక్షన్ లేనిదే ఎవరు మీ ఐడియాని పట్టించుకోరు. మీ టీమ్మేట్స్ దగ్గరికి వెళ్ళి ఈ ఐడియాని ఏం చేద్దామంటే వాళ్ళు అసలు మీ ఐడియా మీద వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ చూపరు. అలా కాకుండా ఇలా అడగండి, వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్ ఫర్ దిస్ ఐడియా అని అడగండి. ఇలా అడగడం ద్వారా మీ ఐడియా మీద ఇంట్రెస్ట్ పెట్టి వర్క్ చేస్తారు, ఎందుకంటే నెక్స్ట్ ఏమవుతుందో ఎవరికి తెలియదని సస్పెన్స్ లో ఉండి వర్క్ చేస్తారు. సిక్స్త్ వన్, వాట్ డూ యూ నో? మీ గ్యాంగ్ లో ఎవరో ఒకరు ఉండే ఉంటారు, ప్రతి ఒక్కటి వాడికే తెలుసు అన్నట్టు బిల్డప్ చేస్తాడు. మనం వాడికి అన్ని విషయాలు తెలుసు అని అనుకుంటాం. అలా కాకూడదు అంటే ఫస్ట్ మీరు వాళ్ళని వాట్ డూ యూ నో అని అడగండి. మీకు ఒక బేసిక్ ఎగ్జాంపుల్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీరు మీ గర్ల్ బెస్టీకి ఒక మంచి రెస్టారెంట్ సజెస్ట్ చేశారు. దట్ న్యూ రెస్టారెంట్ వాస్ వ్యాక్ బ్యాడ్ అని చెప్తుంది. అప్పుడు వాట్ డూ యూ నో అబౌట్ దట్ మెనూ అని అడగండి. అసలు ఆమె అక్కడ ఫుడ్ ట్రై చేయలేదు కాబట్టి ఆమె దగ్గర సాలిడ్ ఎవిడెన్స్ ఉండదు. ఇలా అడగడం ద్వారా ఆమె ఆప్షన్ రాంగ్ అని మీకు అర్థమవుతుంది.
వాళ్ళ రియల్ ఫేస్ ఏంటో కూడా మీకు అర్థమవుతుంది. ఇక్కడ మీ గోల్ ఆర్గ్యుమెంట్ విన్ అవ్వడం కాదు, వాళ్ళ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని తెలుసుకోవడం. 7th వన్, యూ హ్యావ్ 3 ఆప్షన్స్. పీపుల్ వాళ్ళకు తెలియకుండానే మ్యానిపులేట్ అయిపోతారు అండ్ వాళ్ళకు వాళ్ళే మేము ఫైనల్ డిసిజన్ తీసుకున్నామని అనుకుంటారు. మీరు ఏదో ఒక పని వాళ్ళతో చేపిద్దాం అనుకుంటున్నారు, బట్ అది వాళ్ళకు కూడా తెలియకుండానే చేయొచ్చు. ఐ హ్యావ్ ఏ 3 ఆప్షన్స్ అని చెప్పండి. ఎవరికైనా 3 ఆప్షన్స్ వినడానికి చాలా నచ్చుతుంది, బట్ వాళ్ళు మీరేమో హెల్ప్ చేస్తున్నారేమో అని అనుకుంటారు. ఇప్పుడు 3 ఆప్షన్స్ ఎలా పెట్టాలో చూద్దాం. వీకర్ ఆప్షన్స్ ఫస్ట్ అండ్ సెకండ్ లో పెట్టండి. మీ ప్రిఫరెన్స్ ఆప్షన్ లాస్ట్ లో పెట్టండి. ఇలా పెట్టడం ద్వారా మీ లాస్ట్ ఆప్షన్ అట్రాక్టివ్ అండ్ లాజిక్ గా కనిపిస్తుంది. మీకు ఇంకో ఎగ్జాంపుల్ తో చెప్తా. మీ కంపెనీలోకి ఒక స్కిల్ పర్సన్ ని తీసుకుందామని అనుకుంటారు, బట్ స్కిల్ పర్సన్ ఆల్రెడీ ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. నువ్వు డైరెక్ట్ గా నా కంపెనీలోకి రా అంటే అతను రాడు. నువ్వు ఆ కంపెనీలో చేస్తున్నావు, బట్ ఆ కంపెనీ వల్ల నీ ఫ్యామిలీతో నువ్వు టైం స్పెండ్ చేయడం లేదు, ఆ కంపెనీలో చేయడం కూడా నీకు ఇష్టం లేదు. ఇప్పుడు మీ 3 ఆప్షన్స్ ని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్, ఇప్పుడు నువ్వు మళ్ళీ కొత్త జాబ్ కి వెళ్ళాలంటే నీ రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని సర్చింగ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఇస్తూ మళ్ళీ ఫస్ట్ నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. సెకండ్ ఆప్షన్, ఏం చేయకుండా ఇలానే ఉంటే నీ లైఫ్ లో నీకు టైం సరిపోదు. థర్డ్ ఆప్షన్, ఈ బిజినెస్ లో నువ్వు జాయిన్ అయితే నీకు నీ లైఫ్ లో టైం ఉంటుంది, మంచిగా ఫ్యామిలీతో కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో నీకు ఏ ఆప్షన్ ఇష్టం ఉంటే అది సెలెక్ట్ చేసుకోని చెప్పండి. ఆటోమేటిక్ గా థర్డ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. సో ఈ ఈజీ ట్రిక్ మీ లైఫ్ లో వాడండి. 8th వన్, కుడ్ యూ డూ ఏ స్మాల్ ఫేవర్? వెన్ ఈస్ ద బెస్ట్ టైం టు ఆస్క్ ఏ ఫేవర్? మీరు ఎప్పుడు అనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. మీరు అనుకున్నది కరెక్టే, చెప్పండి. అదే థ్యాంక్ యూ. మీరు ఒక బిజినెస్ రన్ చేస్తున్నారనుకోండి, మీరు చాలా మంది పీపుల్ తో ఇంటరాక్ట్ అవుతారు. ఒక హ్యాపీ కస్టమర్ వచ్చి థ్యాంక్ యూ అని చెప్తాడు. అప్పుడు మీరు కుడ్ యూ డూ ఏ స్మాల్ ఫేవర్ అని అడగండి. వాళ్ళు ఖచ్చితంగా మీకు ఫేవర్ చేస్తారు. ఇలా చేయడం ద్వారా మీ లైఫ్ లో పనులు కూడా చాలా ఫాస్ట్ గా కంప్లీట్ అవుతాయి. 9th వన్, ద గుడ్ న్యూస్ ఈస్ నెగటివ్ ఎనర్జీ మీ దగ్గరికి రావద్దు అంటే స్టార్ట్ విత్ ద గుడ్ న్యూస్ ఈస్. ఈ టెక్నిక్ ని లేబులింగ్ అని కూడా అంటారు. ద గుడ్ న్యూస్ అని చెప్పడం ద్వారా నెగటివ్ గా ఉన్న పర్సన్ కూడా పాజిటివ్ స్టేట్ లోకి వస్తాడు. మనం ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక పర్సన్ డౌట్ అండ్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. అప్పుడు మీరు అక్కడికి వెళ్ళి ద గుడ్ న్యూస్ ఈస్ అని చెప్పారు. అప్పుడు డౌట్ ఉన్న పర్సన్ ఆప్టిమిజం కి వచ్చేస్తాడు. సో ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు చాలా నచ్చిందని అనుకుంటున్నాను. ఐ థింక్ ఇన్ కేస్ మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. మీకు నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఏ కంటెంట్ కావాలన్నా కింద కామెంట్ పెట్టండి. వెదర్ ఇట్ మేబీ ఎనీ కంటెంట్, మీకు ఇండస్ట్రీలో కావచ్చు, ట్రెండింగ్ టాపిక్స్లో కావచ్చు, ఏ టాపిక్ అయినా మీరు సజెస్ట్ చేస్తే నేను దాని మీద వీడియోస్ చేస్తాను. సో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ గైస్. థ్యాంక్ యూ.